మణుగూరులో సింగరేణి బొగ్గు గనుల వేలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు టీపీజీకేఎస్ దశలవారీగా పోరాటం ప్రారంభించిందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, సింగరేణికి కేటాయించాలని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే సింగరేణి కార్మికుల అంతా ఏకమై దేశం మొత్తం స్తంభింపజేస్తామని సింగరేణి బొగ్గు కార్మికులు హెచ్చరించారు. వేలం పాటుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన టీబీజీకేఎస్ నాయకులు నాగవెల్లి వెంకట్, మునిగాల రమేష్, సింగరేణి కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా వేలం పాటలు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలం పాటలు పెడితే తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేశాము. దాని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తోకముచ్చి మరి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు మరి ఆ రోజు మరి వెనకకెళ్ళింది. అట్లాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మోదీ సర్కారు వచ్చినప్పటికీ వాళ్ళు తెలంగాణ బొగ్గు గనులను ఏదైతే ప్రైవేటీకరణ చేసి మరి దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం మిర్యాల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎదుర్కొని ఈ సింగరేణిని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఈ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ కాకుండా పోరాడతామని తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం తరఫున మేమందరం కూడా ఉద్యమాలు చేస్తామని ముందుకు వెళ్తున్నాం. సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంలో తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ మరి రాస్తా రోకులు చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈనాడు లాభాలు వచ్చే బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందని ఒక ప్రశ్నతో మా అందరిలో ఉత్పన్నమై కార్మికులు ఐక్యతతో పోరాడుతూ అనేక విజయాలు సాధించినటువంటి ఈ సింగరేణికి చరిత్ర ఉంది. అదేవిధంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ బొగ్గు గనుల వేలాలను వ్యతిరేకిస్తూ కార్మికుల ఐక్యతతో పోరాడి మరి ఈరోజు దిష్టిబొమ్మను తగలవేయడం జరిగింది. మరి ఈ విషయాలను మరి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ విషయంగా పరిగణలోకి తీసుకొని మా గనులను మాకే కేటాయించాలని కోరుచు విన్నవించుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.